గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయక చవితి పూజలో ఒక విశిష్టమైనటువంటి అంశం ఏమిటి అంటే నిమజ్జనం. సాధారణంగా ఏ వ్రతాలు చేసినా ఏ పూజలు చేసినా ప్రత్యేకంగా ఏ దేవతని పూజించామో ఆ దేవత విగ్రహాన్ని తయారు చెయ్యం. మనం ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేయడం అనేది ఉండదు. ఎన్ని వ్రతాలు చెయ్యం, ఎన్ని పూజలు చెయ్యం, ఎన్నో నోములు కూడా చేస్తూనే ఉంటాం కదా. వీటిల్లో దేన్ని చెయ్యండి ఒక వినాయకుడి దగ్గరికి వచ్చేటప్పటికి నిమజ్జనం అనేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకని అంటే మిగిలిన ఏ వ్రతంలో అయినా ఏ పూజలో అయినా మనం విగ్రహాలని స్వయంగా తయారు చేయం. సత్యనారాయణ వ్రతం చేశామనుకోండి, సత్యనారాయణ స్వామి యొక్క రూపాన్ని తయారు చేసి అక్కడ పెట్టం కదా. ఇంట్లో ఉన్నటువంటి పటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి పూజ చేస్తాం. కావాలి అంటే ఈ పటం ఇక్కడే ఉంటుంది, కానీ పటాన్ని అలంకారంగా పెట్టి పూలదండలు వేసి అన్నీ చేస్తాం. కానీ పూజ దేనికి చేస్తాం? దాని ముందు ఒక తమలపాకులో పసుపుతో విఘ్నేశ్వరుణ్ణి ఆ తర్వాత స్వామిని చేసి అక్కడ పెట్టుకుని పూజ చేస్తూ ఉంటాం. లేదా కలశంలో స్వామిని ఆవాహన చేసుకుని పూజ చేస్తామే తప్ప సత్యనారాయణ స్వామి రూపాన్ని మనం తయారు చేసుకోము. అదేవిధంగా ఏ మంగళగౌరీ వ్రతమో ఏ వరలక్ష్మి వ్రతమో చేసినప్పుడు మట్టితో వరలక్ష్మీదేవి బొమ్మ తయారు చేయడం కానీ మంగళగౌరీదేవి బొమ్మ తయారు చేయడం కానీ చెయ్యం. ఇలా తయారు చేసి ఇంట్లో పెట్టుకున్న సందర్భంలో నిత్యం ఆ విగ్రహానికి పూజ చేయం గనక కొన్నాళ్ళు పూజ చేసి ఇంట్లో పెట్టడం, ఆ తర్వాత పూజ చేయకుండా పక్కన పెట్టేయడం ఏం బాగుంటుందండి? ఒక దేవతని, దేవత దాకా అక్కర్ల, మనకి నచ్చినటువంటి ఒక వ్యక్తిని ఇంటికి పిలిచి 4 రోజులు భోజనం పెట్టి లేదా 9 రోజులు భోజనం పెట్టి నీతో పని అయిందయ్యా అంటే ఆ మనిషి ఏమైపోవాలి? దేవత అయినా అంతే. దేవత ఒకానొక శక్తి కనుక ఏ మట్టి విగ్రహంలో వినాయకుని యొక్క తత్వాన్ని ఆవాహన చేసి ఉంచామో ఆ వినాయకుణ్ణి ఆవాహన చేసినటువంటి మట్టి బొమ్మని ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ కలిపేయడం అన్నది సంప్రదాయం. ఒకవేళ ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకుందాం, రోజు ఇంత పత్రి తెచ్చి పూజిస్తామా? రోజు ఇంతంత నివేదనలు చేస్తామా? ప్రతిరోజు ఇన్ని గంటలు పూజా కార్యక్రమంలో కూర్చోవటానికి వీలవుతుందా? మనకి కుదరదు కదా. అందువల్ల వర్షే వర్షే ప్రయుక్త అని చెప్తాం. అంటే ప్రతి సంవత్సరం వస్తున్న ఈ వ్రతాన్ని చేస్తున్నాం. మళ్ళీ ఆయనకి ఉద్వాసన చెప్పేటప్పుడు పునరాగమనాయచ అంటున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం నేను పూజ చేసేటప్పుడు తిరిగి రావడానికి అంటున్నాం. అంతేకాకుండా పూజ ప్రారంభంలో ఏమని చెప్తున్నాం? ఆ వినాయకుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేస్తూ బింబే అంటే నేను తయారు చేసినటువంటి ఈ బొమ్మలో పూజావసానం నా పూజ అయ్యేదాకా ప్రతిష్ఠ అంటే ఇందులో ఉండవలసినది. అంటే ఆ గణపతి తత్వాన్ని మనం పూజలు పూర్తి అయ్యే వరకు మన పూజ కార్యక్రమం 9 రోజులో 5 రోజులో 7 రోజులో ఎవరిష్టం వాళ్ళది, అంతకాలం ఈ విగ్రహంలో గణపతి తత్వాన్ని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసాం. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు దానికి తగినంత పూజ చేయాలి. మనం రోజు చేయలేము గనక మన మంత్రంలోనే ఏం చెప్పాను? నా పూజ అయ్యేదాకా అన్నాం. పూజ అయిపోయింది కనుక గణపతి తత్వాన్ని తనలో ఆవాహన చేస్తే నిలబెట్టుకున్న పదార్థం ఏదైతే ఉందో దాన్ని అపవిత్రం చేయకుండా పవిత్రంగా తీసుకెళ్ళి మంచి ప్రదేశాల్లో ఎవరు తొక్కనటువంటి చోట, ఎవరు మలమూత్రాదులు మొదలైనవి చేసి పాడు చేయనటువంటి చోట పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో పెడతాం. ఇది తాత్వికమైన విషయమైతే మరొక కోణం కూడా దీనికి సంబంధించింది ఉంది. పార్వతీదేవిని పాంచభౌతికమైనటువంటి భూతత్వంగా చెప్తే ఆమె శరీరం నుండి ఇలా నలుగుపిండి రూపంలో వలసబడినటువంటి పదార్థంతో తయారైనటువంటి గణపతిని మళ్ళీ ఎక్కడ చేర్చాలి? అదే భూతత్వంలో చేర్చాలి. అంతేగాని మరో చోట ఉంచడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడికి చేర్చడం పద్ధతి. దీంట్లో మరొక రహస్యం ఇమిడి ఉంది. ఏమిటంటే 21 రకాల పత్రులతో గణపతికి పూజ చేస్తే
నిమజ్జన చేసేటప్పుడు ఇన్ని పత్రులతోనూ కలిపి నీళ్లల్లో వదిలిపెడుతూ ఉంటాం. అలా కొద్ది రోజుల పాటు ఈ పత్రులన్నీ ఆ నీళ్లల్లో గనక ఉన్నట్టయితే దరిదాపుల్లో 1 సంవత్సరం పాటు ఆ నీళ్లల్లో క్రిమికీటకాదులు లేకుండా సహజంగా అవి శుద్ధి చేయబడతాయి. అయితే అన్ని చోట్ల నదులు ఉండకపోవచ్చు, చెరువులు ఉండకపోవచ్చు. అందుకని పెరట్లో ఉన్న బావిలో వేసి 4-5 రోజులు అయిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి పత్రిని తీసేస్తారు. వినాయకుడు నీళ్లల్లో కలిసిపోతాడు. బావులు కూడా అందరికీ ఉంటాయా? ఉండవు. పూర్వకాలం ఏం చేసేవారు అంటే వినాయకుడు రైతులకి సంబంధించినటువంటి దైవంగా ఆయన్ని భావిస్తూ ఉండేవారు. అందుకని తమ పంట పొలాలు బాగా ఉండాలి అంటే వినాయకుడిని తీసుకుని వెళ్ళి తమ పంట పొలాలలో చాలా జాగ్రత్తగా అందులో పొలంలో పెట్టేవారు. ఆ పొలంలో పెట్టి తర్వాత ఆయన ఒక వాన పడేటప్పటికి కరిగిపోయేవాడు. ఆ పొలంలో కలిసిపోవడం జరిగేది. మరి అందరికీ పొలాలు ఉండకపోవచ్చు. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు గాదెలో పెడతారు. గాదె అంటే వడ్లు మొదలైనటువంటి ధాన్యాలు దాచుకోవడానికి తయారు చేసినటువంటి ఒక ఆకృతి. వెదురుతో బుట్టలాగా చేయొచ్చు, లేదా గడ్డి వెంటితో చాలా అందంగా చక్కగా చుట్టలతో తయారు చేయొచ్చు. ఏది చేసినా ధాన్యాన్ని దాచిపెట్టుకునేటటువంటి చోట దీన్ని తీసుకుని వెళ్ళి ఆ వినాయకుడిని అందులో పెడతారు. ఎందుకంటే వినాయకుడు అక్కడ గనక ఉన్నట్టయితే సంపద బాగా ఉంటుందిట. ఎలకలు వచ్చి ధాన్యాన్ని పాడు చేయుట అదొక విశ్వాసం. మరి ఇది కూడా అందరికీ పెద్ద పెద్ద ధాన్యపు రాసులు దాచుకునేటంతటి గాదెలు ఉన్నాయా? పురి అంటారా, పురులు ఉన్నాయా? లేవు కదా. అట్లాంటి వాళ్ళు ధాన్యం పోసుకునేటటువంటి అది బియ్యం పోసుకునే డబ్బాలో పెడతారు. అది లేనటువంటి సందర్భంలో మరొక పని చేయొచ్చండి. చాలా ప్రధానంగా ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాలలో ఉన్నటువంటి వారు తగినటువంటి పని ఏమిటి అంటే ఒక పాత్ర నిండా, అంటే మనం బకెట్ అనుకోవచ్చు, ఒక బిందె అనుకోవచ్చు, ఒక కళాయి అనుకోవచ్చు, దాని నిండా నీళ్లు తీసుకుని ఆ నీటిని మనం గంగే యమునే చైవ అని అంటే గంగా యమున మొదలైనటువంటి పవిత్రమైన తీర్థాలన్నీ ఎక్కడ ఉన్నాయని ఒక చిన్న మాట అనుకుని దానిలో గణపతిని పెట్టి అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మన పెరట్లో ఉన్నటువంటి కుండీల్లో ఉన్న మొక్కల్లో తలో కాస్త గనక వేసినట్టయితే గణపతి తత్వం, గణపతి బొమ్మ తయారు చేయడానికి ఉపయోగించిన బంకమట్టి అన్ని మొక్కలకి పట్టి చక్కగా ఉంటుంది. ఇన్ని రకాలుగా గణపతి నిమజ్జనం అంటే ముంచటం అని అర్థమైనా ఆ గణపతి బొమ్మను మనం ఎక్కడ పెడతామో తెలియచెప్పేది. ఇంకా పూర్వకాలం పల్లెల్లో పొట్లపాదుల్లో పెట్టేవారు. పొట్లపాదుల్లో ఎందుకు పెడతారంటే పొట్లపాదుకి పొడగిట్టదు అని ఒక మాట ఉంది. ఎవరైనా అశుచిగా ఉన్నవాళ్ళు దాని సమీపానికి వెళ్ళినట్టయితే పొట్లపాదు వెంటనే చచ్చిపోతుంది. అందుకని దాని దగ్గరికి అశుచితో ఉన్నవాళ్ళు ఎవరూ వెళ్ళరు. కనుక దాని మొదట్లో గనక పెట్టినట్టయితే పవిత్రంగానే ఉంటుంది. 4-5 వానలు పడ్డాక నేలలో కలిసిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని మట్టితోనే చేయాలండి, వేరే రకంగా చేయకూడదని కూడా మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. మళ్ళీ ఆ మట్టిలో కలిపేసేటటువంటి సంప్రదాయం పెద్దలు మనకిచ్చారు. ఈ శాస్త్రీయమైన పెద్దలు అనుమతించినటువంటి పద్ధతులతో వినాయకుణ్ణి నిమజ్జనం చేసి పూజ చేసిన తర్వాత పొరపాటు పనులు చేసి పాపం పొందకుండా పూజా ఫలితాన్ని పరిపూర్ణముగా పొందుదుముగాక. స్వస్తి.